లీల కొత్త రూపం. లీలాస్ న్యూ ఫామ్. లీల ఒక అందమైన నిశ్శబ్దమైన అమ్మాయి. పెళ్ళై అత్తవారింటికి వచ్చిన కొత్తలో అందరినీ సంతోషపెట్టాలని చాలా ప్రయత్నించింది. కాని అత్తగారు సరళమ్మ, మామగారు రంగయ్య, ఆడపడుచు తార ముగ్గురూ ఆమె వంటని, ఆమె నడతని, ఆమె మాటని ఎప్పుడూ ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉండేవారు. ఈ కూరలో ఉప్పు తక్కువ, ఆ పప్పులో కారం ఎక్కువ అనేవారు సరళమ్మ. ఈ చీర నీకు అస్సలు బాలేదు అనేవారు తార. లీల ఎంత ప్రయత్నించినా వారిని సంతోషపెట్టలేకపోయింది. ఆమె గుండెలో బాధ పెరిగిపోయింది. ఒకరోజు లీలకి సహనం నశించింది. ఇక చాలు అని ఆమె మనసులో గట్టిగా అనుకుంది. ఆమె కళ్లలో ఒక కొత్త మెరుపు వచ్చింది. ఆ రోజు రాత్రి లీల వంటగదిలోకి వెళ్లి ఎప్పుడూ లేని విధంగా వంట చేయడం మొదలుపెట్టింది. ఆమె వంటగదినుంచి వింత శబ్దాలు వచ్చాయి. భోజనానికి కూర్చున్న కుటుంబం ఆశ్చర్యపోయింది. లీల చేసిన కూరలు అగ్నిపర్వతంలా కారంగా, పప్పు సముద్రంలా ఉప్పగా ఉన్నాయి. తార ఒక ముద్ద నోట్లో పెట్టుకుని వెంటనే నీళ్లకోసం గట్టిగా అరిచింది. లీల మాత్రం ఎంతో ఆనందంగా తింటూ, ఇదే నా కొత్త వంట పద్ధతి. ఆ రోజునుండి లీల ఇంటి పనులన్నీ తన ఇష్టం వచ్చినట్లు చేయసాగింది. ఆమె గట్టిగా నవ్వడం, పాటలు పాడటం, తనకి నచ్చిన చీరలు కట్టుకోవడం మొదలుపెట్టింది. లీలని చూసి అత్తవారింటివాళ్లు భయపడటం మొదలుపెట్టారు. ఆమె రాక్షసిలా మారిపోయిందని అనుకున్నారు. కాని నిజానికి ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందింది అంతే. ఇకపై సరళమ్మ, అమ్మా, లీలా, ఈ కూర బాగుందా అని అడిగేవారు. రంగయ్య, నీకు ఏది కావాలో చెప్పు తల్లీ అనేవారు. తారకూడా, అక్కా, నీ చీర చాలా బాగుంది అని పొగిడేది. లీల చిరునవ్వు నవ్వింది. ఆమెకు అర్థమైంది, నిజమైన శక్తి అంటే బయటి రూపం కాదు, మనసులో ఉన్న ధైర్యమని. అప్పటినుండి ఆ ఇంట్లో శాంతి, సంతోషం వెల్లివిరిశాయి.